రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శతాబ్ది ఉత్సవాలను సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో ఆర్ఎస్ఎస్ సేవకులు హాజరయ్యారు. గణవేశ్ధారి స్వయం సేవకుల సమావేశం నిర్వహించారు. 1925లో ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా గ్రామాన పట్టణాల్లో శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా కార్యవాహ నిర్వాహకులు అమరేంద్ర ప్రసాద్ తెలిపారు. విజయదశమి పురస్కరించుకొని ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను ప్రతి గ్రామానికి వెళ్లే విధంగా శాఖలు నిర్వహించడంతో పాటు విజయదశమి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు దేశమంతా కూడా జరుగుతున్నాయి. 1925 విజయదశమి రోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థని పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ గారు నాగపూర్లో స్థాపించారు. 1925 నుండి 2025 శతాబ్ది ఉత్సవాలు ఇప్పుడు భారతదేశం అంతా కూడా జరుగుతున్నాయి. విజయదశమి ఉత్సవాలతో పాటు సంచలన్ అంటే రూట్ మార్చ్ జరుగుతుంది. దానిలో భాగంగా సిద్దిపేట టౌన్లో ఈరోజు గణవేశ్ధారి స్వయం సేవకుల సమావేశం జరిగింది. వారం ఈ పాఠశాల ఆవరణ లోపల సాంఘిక కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గణవేషధారి అంటే డ్రెస్తో కూడుకున్నటువంటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మా యొక్క విభాగ్ సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి 3 జిల్లాల యొక్క ప్రచారకైనటువంటి భూమేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ హిందూ సంఘటన కోసం తిరుపతిలో తొలి జాతీయ మహిళా సంఘటనే లక్ష్యంగా సంఘము గత 99 సంవత్సరాలుగా దేశంలో హిందూ సంఘటన నిర్మాణం చేస్తూ వచ్చింది. దాని యొక్క శక్తి రూపం ఈరోజు సమాజంలో మార్పుకు ఒక దారిని చూపిస్తుంది. కాబట్టి అలాంటి సంఘంలో అనేక మంది యువకులను, విద్యార్థులను, ఏదైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వారందరినీ సంఘంలో చేరవలసిందిగా సంఘం ఈ సందర్భంగా పిలుపునిస్తుంది. 100వ సంవత్సరం నిండిన సందర్భంగా సంఘ శతాబ్ది ఉత్సవాలలో దేశమంతా పాల్గొని హిందూ సంఘటనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి అందరూ బలం చేకూర్చి హిందూ సంఘటన ఒక ఆయుధంగా, శాఖ మాధ్యమంగా హిందూ సంఘటన చేయవలసిందిగా మనందరం ముందుకు పోతున్నాం.